2025 సంవత్సరం సెప్టెంబర్ నెల. ఇప్పుడు కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశి పరిస్థితి ఎట్లా ఉన్నది? ఈ కన్యారాశికి వచ్చేప్పటికల్లా వివాహం కావటానికి మాత్రం బాగా మంచి అవకాశం. ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఈ వివాహం కావాలి అంటే కూడా రాహుకేతుల మధ్యలో గ్రహాలు కాలసర్పదోషం, కుజదోషం ఉండటం చేత వివాహం చేసుకోవాలి అనేటట్లయితే పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఇద్దరికి కూడా కుజదోషం, కాలసర్పదోషం ఉండి తీరాలి. అది లేకుండా చేసేటట్లయితే మరి ఆ వివాహం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే కాదు, షష్టాష్టకాలు ఉన్నాయి. జన్మ నక్షత్ర రీత్యా షష్టాష్టకాలు వస్తాయి. షష్టాష్టకాలు అనే పదానికి అర్థం ఏమిటాయా అంటే, ఎప్పుడు కూడా పేచిని ఏదైనా మీకు షష్టాష్టకాలు పడ్డాయిందిరా అంటారు. ఇద్దరు కూతురు పొట్టాడుకుంటూ ఉంటారు, ఎవరు అడ్డం వచ్చి నాగరు. ఏదైనా ఇట్లా నీకు షష్టాష్టకం పుట్టింది ఏదైనా మీకు అంటారు. ఈ షష్టాష్టకం ఎట్లా ఉంటుందంటే విపరీతమైన గొడవ. ఒక చోట చేరారంటే మాత్రం పెద్ద గందరగోళం. దీనివల్ల భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి. కాలసర్పదోషం కానీ కుజదోషం వల్ల కానీ భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి బాగా ఎక్కువగా కనపడుతుంది. అదే కాదండి, వీళ్ళకి సంపాదన కూడా బాగా వస్తుంది. సంపాదన కూడా బాగుంటుంది. వచ్చిన సంపాదన కూడా సద్వినియోగం అవుతుంది. మరి సంపాదనే కాదు, వివాహం కావటమే కాదు, ఇల్లు కట్టుకోవడానికి, లేదా ఇల్లు కొనుక్కోవడానికి, పొలం కొనుక్కోవడానికి, వీటన్నిటికీ కూడా పూర్తిగా ఇది చాలా మంచి సమయం. జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది గోచారం. మరి జన్మ లగ్నం పుట్టిన టైం నుంచి వచ్చేది గ్రహచారం. ఈ గ్రహచారం గోచారం ఎట్లా ఉంటుందంటే, గోచారం మాత్రం 25 వంతులే, గ్రహచారం అంటే 75 వంతులు. ఈ గ్రహచారం అంటే గ్రహ ఫలితం, గ్రహాలు అనుగ్రహం, గ్రహాల యొక్క ఆగ్రహం. చూడండి, అనుగ్రహం, ఆగ్రహం. ఆగ్రహం వస్తేనేమో ఆ గ్రహాలకు బలైపోతాం, అనుగ్రహం వస్తే మనం ఎంతో బాగుంటాం. ఇది ఏమిటయా అంటే, గ్రహాలు అంటే చాలా భయపడతారు. గ్రహాలన్నీ గురించి భయపడకూడదు. కారణం ఏంటంటే, ఇల్లు కట్టుకున్నారండి, ఏమంటే నేను గృహప్రవేశం చేసుకుంటున్నాను అంటాడు. అక్కడ తెలుగు పదం ఎట్లా వస్తుందంటే, గాకు కొమ్ము మాత్రం ఉండదు, గా రాసి వృత్తం ఇస్తారు. అది గ్రహప్రవేశం. అది గ్రహాలు సక్రమంగా ఉంటేనే ఆ ఇల్లు తయారవుతుంది. ఆ గ్రహాలు సక్రమంగా ఉండేటువంటి ఒక్కో పక్క ఉండాలి అనేది ఉంది. ఆ ఉండాల్సిన స్థానాల్లో ఉండాలి. ఎక్కడ దర్వాజా ఉండాలి, ఎక్కడ కిటికీ ఉండాలి, వంటగది ఉండాలి, ఎక్కడ లెట్రిన్ ఉండాలి, ఎక్కడ బాత్రూమ్ ఉండాలి, ఎక్కడ దేవుడు ఉండాలి, ఎక్కడ చదువుకునే స్థలం ఉండాలి, ఇట్లా పూజ గది ఉండాలి. ఇన్ని రకాలు ఉంటాయి. ఎక్కడ అక్కడ ఉంటే అది గ్రహప్రవేశం. అదే తేడా వస్తే గృహప్రవేశం. ఆ గృహం మాత్రం పనికిరాదు. ఇట్లాంటి సమస్యలు చాలా చూశాను నేను. ఈ రాశి వాళ్ళకి రాహు, శుక్రుడు, ఈ 2 గ్రహాల వల్ల పూర్తి బలమైనటువంటి స్థితి కనబడుతుంది. ఎందుకంటే డబ్బు బాగా నిలబడుతుంది, వివాహం జరుగుతుంది. తర్వాత మరి ఖర్చు మాత్రం విపరీతంగా ఉన్నది. దీని నుంచి తప్పించుకోవాలంటే మరి జ్యోతిష్యం ద్వారా ముందు మీ జాతకం చూపించుకోవాలి. అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, దీని ద్వారా మీ జాతకం చూసుకోవాలి. ఈ రాశి వాళ్ళకి వివాహం జరగటానికి, డబ్బు రావటానికి, ఇల్లు కొనుక్కోవటానికి, ఇల్లు అమ్ముకునేవాళ్ళు కానీ, ఇల్లు కట్టించేవాళ్ళు కానీ, ఇంటికి సంబంధించిన సామాగ్రి వాళ్ళకి కానీ బాగుంది. వ్యాపారస్తులకు బాగా ఇబ్బందిగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా సమస్యగా ఉంది. తర్వాత చదువుకునే పిల్లలకు కూడా బాగా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఏమిటంటే, ఈ కన్యారాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో మరి వ్యాపారం చేసేవాడు 24 గంటల్లో 12 గంటల్లో దాదాపు 9 గంటల కాపలా కాస్తే 2 గంటలు వ్యాపారం చేస్తాడు, 7 గంటలు ఖాళీగా కూర్చుంటాడు.
ఈ 7 గంటలు ఖాళీగా కూర్చున్నాని మానుకొని చాపేసి వెళ్ళిపోతాడా? వెళ్ళడు. అట్లాగే మీ జీవితంలో కొన్ని మంచి సమయాలు వస్తాయి, కొన్ని చెడు సమయాలు వస్తాయి. దాన్ని గురించి బాధపడకుండా మంచి సమయాన్ని గురించి ఆనందపడటం కాదు కావాల్సింది. చెడు టైం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన గ్రహస్థితి ఎట్లా ఉందో చూసుకోవాలి. 60 ఏళ్ళు వచ్చిన దాకా సంపాదించిన ఆయన మరి 5 తరాలైనా సంపాదించింది ఖర్చుగా తింటే అట్లాంటిదంతా పోయి కేరా ప్లాట్ఫారానికి వచ్చిన వాళ్ళని చూశాను నేను. ఆ 60 సంవత్సరాల్లో విపరీతమైన జాతకం బాగుండగా నష్టపడ్డాడు. అటువంటి టైంలో జాతకాన్ని నమ్మాలా అక్కర్లేదా? నమ్మి ఆచరించాలా వద్దా? నమ్మి ఆచరించిన రోజునే వాళ్ళు బాగుపడతారు. అట్లాగే ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎవరైనా సరే రాహుకేతువులు బాగాలేరు కాబట్టి అమ్మవారిని పూజించడం, పితృదేవతలు పూజించడం ఇది చాలా అవసరం. ఇట్లా చేయటమే కాకుండా ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం. 2 గ్రహాలు మాత్రం మీకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా జాతకం చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్, తారీఖు, నెల, సంవత్సరం, పుట్టిన స్థలం ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. అట్లా మీకు చూపించుకుంటానికి వీలు కాకపోతే, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కూడా జాతకం చూపించుకోవచ్చు. ఇట్లా కావాలంటే నేను పూర్తిగా ఇప్పటికీ నాకు 80 సంవత్సరాల వయస్సు. దాదాపు పూర్తిగా మా జీవితం మొత్తం దీని మీద ఆధారపడి దీని మీదే ఈ జాతకం చూడటమే నేర్చుకున్నాను. మీకు ఏదైనా అవసరం ఉంటే మా కింద ఫోన్ నెంబర్ ఉంటుంది. మా నెంబర్లలో ఒక నెంబర్ 6300061241, ఇంకో నెంబర్ 7801071946. ఈ 2 నెంబర్లకి ఫోన్ చేయొచ్చు. ఫోన్ ద్వారా మీకు కావాలంటే తగిన ఫీజు మాత్రం తీసుకొని జాతకం చెప్పడం జరుగుతుంది. ఈ అక్టోబర్ నెలలో కన్యారాశి వాళ్ళ పరిస్థితి కూడా సెప్టెంబర్ కంటే అక్టోబర్ కొంతవరకు బాగున్నది. కానీ దీనికి ఒక చిన్న విషయం చెబుతాను. ఈ 9 2 బాగున్నాయి. మీకు బాగా డబ్బులు వస్తాయి, డబ్బులకి తిరుగులేదు. వివాహం అవడానికి బాగా మంచి అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖర్చులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఈ ఖర్చులే కాదు, అనారోగ్యాలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఈ అక్టోబర్ నెలలో కావాల్సింది ఏమిటంటే ఇప్పుడు ముందుగా మనకు ఆషాఢ మాసం తొలి ఏకాదశి, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం, ఈశ్వరార్చన, తర్వాత భాద్రపద మాసం వినాయక చవితి, పితృదేవతల పూజ, ఆశ్వేజం అమ్మవారి పూజ, కార్తీకం ఈశ్వర పూజ, తర్వాత మార్గశిరం పుష్యం మాఘం విష్ణుమూర్తి పూజ. పూజలు చేయడమే కాదు, 2 కళ్ళు మూసుకొని కొంతసేపు రెండో దృష్టి లేకుండా భగవంతుడు యందు మనస్సు దృష్టి పెడితే నువ్వు ఏ పనైనా నిరాఘాటంగా చేయగలుగుతావు. కాబట్టి ఈ రాశివాళ్ళ పరిస్థితిని సక్రమంగా ఆలోచిస్తే నేను చెప్పేది అన్నీ కూడా ధర్మానికి, ధర్మశాస్త్రానికి, జ్యోతిష్ శాస్త్రానికి పూర్తిగా అనుబంధమైనవి చెబుతున్నా నేను. ఈ రాశి వాళ్ళ గ్రహస్థితి పూర్తిగా బాగాలేదు అంతే చెప్పాలి, కానీ అంత వివరించి చెప్పడం తప్పు. వివాహం చేసుకోవాలంటే జాగ్రత్త పడండి. వివాహం చేసుకోవాలంటే జ్యోతిష్యం ద్వారా జాతకం కలిస్తేనే వివాహం చేసుకోండి. ఇవాళ మీ డబ్బులు బాగా, రాహు మీకు డబ్బులు ఇచ్చేటువంటి సమయం. మీకు రాహు డబ్బులు బాగా ఇస్తున్నాడు, వివాహం జరగడానికి బాగా మంచి అవకాశం ఉంది. ఇట్లాంటి టైంలో మీరు జాగ్రత్త పడాలి. వచ్చిన దాన్ని జార విడుచుకోకుండా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీకు ఎంతైనా ఉపయోగపడుతుంది, మీరు ఎంతైనా బాగుపడతారు.